అలాంటిది ఆ జ్యేష్ఠత్వపు హక్కును అవిధేయత చేత కోల్పోయాడంట యాషావు. విధేయత చూపించకపోవడం వల్ల పెద్ద పాపమేం చేయలే, దేవుడి స్వరాన్ని వెళ్ళైపోయాడు, దేవుడితో సంబంధం లేకుండా ఉండిపోయాడు, దేవుడు వాగ్దానాన్ని గుర్తించలేదు. అందుకు హెబ్రీలకు రాసిన పత్రిక క్లియర్గా అంటే అవిధేయత చేత జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయిన భ్రష్టుడైన, ఏంటి భ్రష్టుడు. చిన్న బ్లెస్సింగ్, నేను చెప్పాలంటే చిన్న బ్లెస్సింగే, కానీ ఏంటి అవిధేయత మన స్వాస్యాన్ని కోల్పోయేలా చేస్తుంది, అవిధేయత మన పైన భ్రష్టత్వాన్ని తీసుకొస్తుంది, అవిధేయత దేవునికి దూరంగా ఉండేలాగా చేస్తుంది. ఆ యాషావు గురించి ఆ నిర్గమకాండం, ఆదికాండం, ఆ యాకోబు మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఆ 1-2 పేజీ, ఒక్క పేజీలో మళ్ళీ కనిపించడమ్మా యాషావు, మళ్ళీ కనిపించడు. హెబ్రీలో ఆయన గురించి తిట్టడం తప్ప ఇంకెక్కడ కనిపించడు. యాకోబు జీవితం చూసుకోండి, ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా యాకోబు జీవితమే. నూతన నిబంధనలో 4 సువార్తలు కూడా ఇశ్రాయేలు యాకోబు జీవితమే. పత్రికలు రాసింది అదేంటి, పేతురు పరిచర్య చేసిందంతా కూడా ఇశ్రాయేలీలకే. ఇప్పుడు మనం ప్రపంచ పట్టణంలో ఇశ్రాయేలు జీవితం చూస్తున్నామంటే అది ఎవరు? యాకోబు. విధేయత మనకు చరిత్ర ఉండేలా చేస్తుంది, మనకి ఫ్యూచర్ ఉండేలా చేస్తుంది. ఆ విధేయత మనకు చరిత్రలో పేరు ఉండదు, ఫ్యూచరే మనకి ఉండదు. ఈరోజు ఆ విధేయత ఎక్కడ నేర్చుకోగలం మనం? నేను కేవలం ఇక్కడ నిలబడి చెప్పగలను, ఐ కాంట్ ఇన్వెస్ట్, నేను అది మీ జీవితం